సో గుజరాత్‌లోనే ఉన్నటువంటి సూరత్‌లో ఉన్నటువంటి అసెంబ్లీలో మనం తిరుగుతున్న సందర్భంలో సో మనం నోరు తెరిస్తే సామాన్యునికి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. సో ఇవన్నీ కూడా వైద్యం కూడా కల్పించవలసిన అవకాశం ఉంది. సో మరి గుజరాత్‌లో ఉన్న సూరత్‌లోని సామాన్యుడికి మధ్యతరగతి వానికి కళ మరి ఒక ఇల్లు కావాలి, కంపల్సరీ తన ఫ్యామిలీ ఉన్నదాగా బతకాలనే విషయంలో చూసుకుంటుంటాం. నోరు తెరిస్తే కూడా కేసీఆర్ ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ అని కొడుకు వస్తే, కూతురు వస్తే, లేకపోతే అల్లుడు వస్తే ఎలా ఉండాలి పరిస్థితి అని చాలాసార్లు చెప్పాం. మరి ఇంతకు ముందే మరి ఇక్కడ గుజరాత్లో నరేంద్ర మోడీ మరి సీఎంగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టించారని కూడా మనకు తెలుస్తుంది. సో అవి ఎలా ఉన్నాయి, మరి అక్కడ డబుల్ బెడ్రూమ్కి తులన ఆడుతున్నావా, మరి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాటి యొక్క పరిస్థితి ఎలా ఉన్నా అందులో నివసించే వాళ్ళ వ్యక్తులను మరి చిలమల శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి పరిస్థితి ఎలా ఉంది, వాటర్ విషయంలో ఎలా ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో హైదరాబాద్లో ఎప్పుడు చర్చ జరిగినా కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు స్పందించినా కూడా 32 లక్షల డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు కేసీఆర్ అన్నారు. సో ఆ బెడ్రూమ్లో మేము చూసాము. సో మీ పరిస్థితి ఇక్కడికి వస్తే ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ చాలా బాగుందండి పరిస్థితి. ఈ ఐడియా 750 స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఏంటంటే గత 8 సంవత్సరాల నుంచి మన నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి మనకు ఈ ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చారు. ఇలాంటి చాలా ఇప్పుడు సూరత్లో ఒక 50 ఏరియాలో కట్టారు. 50 ఏరియాలో కట్టారు. అన్ని దానికి ఫెసిలిటీ మొత్తం డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ 24 అవర్స్ అలా ఇస్తుండ్రు. ఎంతమంది ఉంటారు ఇందులో? ఇందులో మా ఫ్యామిలీ ఉంటాం. అంటే మా కొడుకు, కోడలు, మేము భార్యాభర్తలు. కంఫర్టబుల్. అల్లుడు కానీ కూతురు కానీ చెప్పి ఇరుకుగా ఉంటుందా ఎట్లా? లేదు, వాళ్ళ అల్లుడు మాకు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇరుకు అంటే ఇక మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం వాళ్ళు. అలాంటిది మంచిగా ఉందంటారు. మంచిగానే ఉంది. మీరేమన్నా చేపించారా ఇది? లేదు, కొంచెం ఆల్టర్ అయితే ఏం చేయించలేదు. ఖాళీ ఒక మన కిచెన్ పాయింట్ అనేది ఒకటి చేయించాము అంతే, దానికన్నా మించి ఏం చేయించలేదు. ఒకే తాను ఉంటారు కదా మరి, అంటే ఈ మొత్తం ఈ సముదాయం అంతా కావచ్చు, ఈ యొక్క అపార్ట్మెంట్ కానీ వాటర్ ఇంపార్టెంట్ కదా? 24 గంటల వాటర్ ఉంటుంది. అలాగే అంటే చెత్త చెదారం ఇవన్నీ కూడా ఎట్లా? వాటికి ఏంటంటే ఇప్పుడు ఎస్ఎంసీ నుంచి మన ఏదైతే డిపాజిట్ చేసిన 50,000 డిపాజిట్ చేసినవి ఉన్నాయో అవి వాటి వడ్డీ వస్తుంది నెలకి. అది కాకుండా మీద నుంచి మేము నెలకు 500 మెయింటెనెన్స్ ఇస్తాం. ఈ 32 ప్లాట్ల వాళ్ళు తీస్తారు. దానికి ఊకే వాళ్ళు కానీ సాఫ్ సఫాయి చేసే వాళ్ళకు నెల జీతం ఇస్తారు. సెక్యూరిటీ ఇంపార్టెంట్. అదే వాళ్ళకు పెట్టుకున్నాం కదా, సీసీటీవీలు కానీ అన్నీ కానీ సీసీ కెమెరాలు అన్నీ బాగానే పెట్టుకున్నాం. ఎలాగైతే మనం ప్రైవేట్ వాళ్ళు ఇది చేస్తుర్రో అలాగే మనం ఏదంటే ఇచ్చిర్రు అనేది కాకుండా మనకు హై రేంజ్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, పేదలు కాకుండా మధ్యతరగతి వాళ్ళకు అనుకూలంగా. ఓకే, కరెంట్ ఎట్లా ఉంటుంది? 24 అవర్స్ ఉంటుంది. ఉంటుంది బిల్లు మీకు? బిల్లు మామూలుగానైతే నెలకు 800 వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ ఇంపార్టెంట్. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ పర్ఫెక్ట్. ఇక్కడ డ్రైనేజు పొర్లిపోతాయి అనేది ఏం లేదు. అండర్ డ్రైనేజు ఎప్పటికీ క్లీన్గానే ఉంటుంది. కొన్ని చోట్ల అదే ఊరుకు చివర లేదా పట్టణానికి చివరగా ఉంటుంది. మీరు పట్టణానికి మధ్యలో ఉందా ఇల్లు? మరి పట్టణానికి మధ్యలోనే ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి పట్టణానికి మధ్యలో. మెయిన్ రోడ్ ఇక్కడ హాఫ్ కిలోమీటర్. ఇక్కడి వరకు కరెక్ట్ వెహికల్స్ వస్తాయా మీ అపార్ట్మెంట్ వరకు? వెహికల్స్ వస్తాయి. సిటీ బస్సులు నడుస్తాయి. వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కువ? ఇక్కడ ఇంచుమించు ఈ అపార్ట్మెంట్లో ఈ సొసైటీలో 60 ఫ్యామిలీస్ ఉంటాయి. తెలుగు వాళ్ళవి 60 ఫ్యామిలీస్ ఉంటాయి. అపార్ట్మెంట్ ఉంది అంటే మనం ఉండటమే కాదు, పిల్లల స్కూలింగ్ సో అవి ఎట్లా ఉన్నాయి ఇక్కడ? పర్లేదు, ఇక్కడ కూడా స్కూలింగ్ దగ్గర పట్ల ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. ఇటు 1 కిలోమీటర్ వెళ్తే మన గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఉంది. స్కూలింగ్ కూడా. నెక్స్ట్ హెల్త్. సో హెల్త్ ప్రైమరీ ఉందా ఇక్కడ? మరి అంటే హెల్త్ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఏంది, మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దగ్గర పట్ల చాలా ఉన్నాయి ప్రైవేట్. అది కాకుండా ఏంటంటే మనకు ఇచ్చిన నరేంద్ర మోదీ గారి ఏంటంటే ఆయుష్మాన్ కార్డు ఉంది. ఆయుష్మాన్ కార్డు ఎందుకంటే 5 లక్షలు మనకు పెద్ద ఏదన్నా అయితే 5 లక్షలు వరకు మనం మొత్తం ఫ్యామిలీలో ఒక్కరికే 5 లక్షలు ఆరోగ్యానికి. ఇంతకుముందు రీసెంట్గా ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ మామగారికి హార్ట్ అటాక్ వచ్చింది.
హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆయుష్మాన్ కార్డుతోనే అతనికి ట్రీట్మెంట్ జరిగింది, పైసా దాక్కూడదు. సో అసోసియేషన్ అని ఉందా మరి మీ కమ్యూనిటీ హాల్స్ కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటుంది కానీ మధ్యలో గ్రౌండ్ కానీ ఆడుతందుకు స్పోర్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయి? దీనికి ఇక్కడ సొసైటీలో అన్ని సొసైటీలలో ఏదైతే మన ఎస్ఎంసి వాళ్ళు ఇచ్చేది ఈ ప్రధానమంత్రి ఇచ్చే వాటిలల్లో హాల్ అంటే కాదు కానీ ప్లే గ్రౌండ్ అంటే పార్టీ ప్లాట్ అలాంటివి ఉన్నాయి. పండుగ పూట ఎలా ఉంటుంది? అందరు కలిసి ఉంటారా ఇక్కడ? పండుగ పెద్ద మనుషులు అంత కలిసే ఉంటారు. ఒక పండుగ వచ్చిందంటే అందరు కలిసి చేసుకుంటారు. అలాగా డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా మరి? లేదు, డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. ఎవరికి వాళ్ళు పర్లేదు, మంచి ఒకరితో ఒకరి సంబంధాలు బాగా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.